హలో. హాయ్ అండి. ఈరోజు ఇది వీడియో వచ్చేసి మంగళవారం తీసిందండి. మా చెల్లి, వదిన నాతోటి బెట్ కట్టిర్రు. "నువ్వు ఈరోజు ఎక్కువ ఫుడ్ తినాలి. తింటే నీకు రూ. 1000 ఇస్తాము" అని చెప్పి పందెం కట్టిర్రు నాతోటి. నేను సరే ట్రై చేస్తానని చెప్పి ఫుడ్ వేసుకున్నానండి. వాళ్ళ వండినయన్నీ బోండా, చట్నీ, పులిహోర, వడియాల కర్రీ, చికెన్, వైట్ రైస్, పచ్చి పులుసు ఇవన్నీ ఇక నేను తింటుంటే వాళ్ళు భయపడిపోతున్నారు. ఎందుకంటే ఇంతవరకు నేను అంత ఫుడ్ తీసుకోలేదు. వాళ్ళు ఆపేసేయి అంటే కూడా నేను ఆపలేను. ఛాలెంజ్ చేసినా కాబట్టి కంపల్సరీ ఛాలెంజ్‌లో నేను విన్ అయితానని ఛాలెంజ్ చేసిన. వాళ్ళు ఎంత ఆపమన్నా కూడా నేను ఆపలేదు. ఫుడ్ అయితే ఎక్కువనే తినేసినా అండి. ఫస్ట్ టైం నేను ఇంతవరకు ఇంత ఫుడ్ తినలేదు. కానీ టేస్ట్ అయితే అన్నీ చాలా బాగున్నాయండి. పులిహోర, చికెన్ సూపర్ టేస్ట్. చాలా బాగుంది. బోండాలు కూడా చేసిర్రు మా చెల్లి వాళ్ళు. బోండా, చట్నీ, వడియాల కర్రీ అండి. ఫస్ట్ టైం వడియాల కర్రీని తిన్నాను నేను. చాలా బాగుంది. మా చెల్లి చూపిస్తుంది వడియాలు వేసుకో అందులో అని. చాలా బాగుందని చెప్తున్నా వాళ్ళకి. ఇక మా పిల్లలు అందరూ నన్నే చూసుకుంటే నా చుట్టూ కూర్చున్నారు. తింటదా లేదా, ఛాలెంజింగ్‌లో గెలుస్తదా లేదా అని. కానీ నేను లాస్ట్‌కి అయితే విన్ అయ్యానండి. కర్రీస్ అన్నీ బాగున్నాయి. బాగా చేసిర్రు. మా చెల్లి వాళ్ళ అబ్బాయి చిన్నోడు వాడు అరే మమ్మీ ఆపేసేయి అని చెప్తున్నా. కానీ నేను ఆపనేలేదు. అరే ఇంత దూరం వచ్చినాక నేను ఆపనరా, ఎంత కష్టమైనా సరే తింటాను అని చెప్పేసిన. తిన్నాను. మా అమ్మ అయితే భయపడిపోతుంది. ఆపేసేయే, వద్దు ఆపేసేయి అంటే కూడా నేను ఆపలేదు. ఎందుకంటే నేను తినే తిండి చాలా తక్కువ. లాస్ట్‌కి పచ్చి పులుసు వేసుకున్నానండి. చికెన్ పచ్చి పులుసు టేస్ట్ కాంబినేషన్ చాలా బాగుంది. మీకు తెలియని వాళ్ళకి ఇట్లా ట్రై చేయండి. చికెన్ పచ్చి పులుసు టేస్ట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మొత్తానికైతే చివరి వరకు వచ్చేసానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా బగారా రైస్ ఉంటే అయితే ఇంకా ఘోరంగా ఉండు. వైట్ రైస్ కాబట్టి పర్లేదు అనిపించింది నాకు. నేను తినగలిగిన. ఫస్ట్ టైం అనుకున్నా నేను ఇంత ఫుడ్ తినే కెపాసిటీ ఉంది నాకు అని అనుకున్నా. ఫైనల్‌గా తినేసిన. ఇందులో విన్ అయ్యాను. మా చెల్లితోటి రూ. 1000 తీసుకున్నాను నేను లాస్ట్‌కి. ఒక్క మెతుకు కూడా నేను వదిలేయలేదండి. మొత్తం తినేసిన. చూసారా? మొత్తం కంప్లీట్ చేసేసాను నేను. నేనే విన్. ఫస్ట్ టైం నా మీద